హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఆడపిల్ల అమ్మగారింటికాడ ఎంతో అపురూపంగా పెరుగుతారు. కానీ పెళ్ళైన తర్వాత జ్వరం వచ్చి చేత కాకపోయినా పరిస్థితి ఎలా ఉన్నా సరే లేచి పని చేయాలి. అదే అమ్మగారింటికాడైతే ఈ పని చేయి బిడ్డ అని అమ్మ చెప్తే నేనెందుకు చేస్తా, నువ్వు చేసుకోరాదని ఎదురు మాట. కన్న తల్లిదండ్రులు కన్న పాపానికి ఎంతో కష్టపడి తిననట్టు తిని మన కోసం కష్టపడి మనకు సంపాదించి నేను పడ్డ పరిస్థితి, నేను పడ్డ బాధలు నా పిల్లలు పడద్దు అని వాళ్ళు కడుపు కట్టుకొని మనల్ని సాదుతారు. మనం పైసా పని కూడా వాళ్ళకు హెల్ప్ చేయం, కానీ అయినా మనల్ని ప్రేమగా చూసుకుంటారు. అదే అత్తగారింటికాడైతే ఇంటడు పని చేసినా కానీ నువ్వేం చేసినవే అని అంటారు. అయినా సరే ఎన్నో మాటలు పడుకుంటా మన పని మనం చేసుకున్న భర్త అత్తమామలతోటి కాకుండా అత్త వాళ్ళ చుట్టాలతోటి కూడా మాటలు పడాలి. ఎన్నెన్నో మాటలు పడుకుంటూ ఈడ పని చేసుకుంటూ బ్రతకాలి. మన అమ్మగారు ఒక్క మాట అంటే అలిగి కూర్చుంటాం. అత్తమామలు మంచోళ్ళు అయితే ఎంత పనైనా చేయాలనిపిస్తుంది, ఎంతనైనా కష్టపడాలి అనిపిస్తుంది. అదే అత్తమామలు సూటుపోటి మాటలని ఇంటడు పని చేసినా గానీ నువ్వేందే చేసినావు అన్న వాళ్ళకైతే చేసే పని కూడా అస్సలు చేయబుద్ధి కాదు. పోటీ మాటలు అత్తమామలు అన్నది కాక ఇంకా అత్తమామల తరపు నుంచి ఉన్న చుట్టాలు కూడా ఎన్నో మాటలు అంటారు. వాళ్ళకు వచ్చినప్పుడల్లా నా వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళని చూసుకున్నా కానీ వాళ్ళకు కొంచెమన్నా విశ్వాసం లేకుండా ఎన్నో మాటలు అంటారు. నన్ను ఎంత అవమానపరిచినా, నన్ను ఎన్ని మాటలన్నా లేచి నా పరిస్థితి ఎలా ఉన్నా సరే ఇంటడు పని ఇప్పుడు అర్థం అవుతుంది. ఈడ ఇంత కష్టపడి నా పరిస్థితి ఎలా ఉన్నా నన్ను అర్థం చేసుకునేటోరు లేరు. ఇన్ని పనులలో మా వాళ్ళకి ఒక్క పని చేసుంటే ఎంత మురిచిపోయేవాళ్ళో. మేము కన్నది ఆడపిల్లను కాదు, మా అమ్మ లాంటి ఒక అమ్మనని మా వాళ్ళు ఎంత ఆనందపడేవాళ్ళు. తల్లిదండ్రులు ఒక్క మాట అనకుండా గర్వంగా పెంచి పెద్ద చేసి అత్తగారింటికి వచ్చినాక ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు, ఎన్నో బాధలు, కష్టాలు ఇవన్నీ ఎదుర్కొని మన సంసారం నిలబడాలి అని ఈడ ఎన్నో కష్టాలు పడతాం. మన అమ్మ నాన్న మన కోసం కష్టపడ్డరు, మనం మన పిల్లల కోసం కష్టపడాలని ఎన్నో అవమానాలు ఎదుర్కొని కష్టపడుతుంటాం. కానీ మన కన్న తల్లిదండ్రికి ఇన్ని పనులలో ఒక్క పని చేసుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు.